వీళ్ళు డిజైన్ చేసినటువంటి కన్నప్పలో భాగంగా వీళ్ళు న్యూజిలాండ్లో తీస్తున్నారు. ఇప్పుడు న్యూజిలాండ్ కన్నప్ప అంటున్నారు. అవును, మొత్తం అక్కడ తీశారు షూటింగ్. న్యూజిలాండ్లో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే న్యాచురల్ లొకేషన్స్, అడవులు ఎక్కువ ఉంటాయి, బాగుంటాయి అక్కడ లొకేషన్స్ అని చెప్పారు. అక్కడ లొకేషన్స్ బాగుంటాయి అనేది. మనకి పౌరాణిక సినిమాలు ప్రారంభమైనప్పుడు కూడా కోల్హాపూర్లో తీసేవాళ్ళు ఎక్కువగా. మనవి కోల్హాపూర్లో ఎందుకు తీసేవాళ్ళు అంటే అక్కడ ఉద్యానవనాలు, అటవీ ప్రాంతాలు అవన్నీ ఉంటాయి కాబట్టి. అలాగే పురాతన భవనాలు ఉంటాయి అక్కడ. సెట్స్ వేయకుండా ఖర్చు కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి షూటింగ్లు చేసేవాళ్ళు. పుల్లయ్య గారు వీళ్ళందరూ సినిమాలు అక్కడ చేసినవి కోల్హాపూర్లో. చాలామంది తెలుగు సినిమా పుట్టింది మెడ్రాస్లో అనుకుంటారు కానీ కాదు, కోల్హాపూర్లోను, కోల్కత్తాలోను, తర్వాత బాంబే, ఆ తర్వాత మెడ్రాస్కి వచ్చింది. ఇది ప్రయాణం. ఓకే, కొల్హాపూర్ ఇప్పుడు నేను కొత్తగా వింటున్నాను నేను కూడా. కోల్హాపూర్లో ఎందుకు షూటింగులు చేసేవాళ్ళు మీరంటే అక్కడ మాకు అన్ని న్యాచురల్గా దొరికేస్తాయి కాబట్టి అని చెప్పేవాడు ఆయన పుల్లయ్య గారు. పుల్లయ్య గారు ఇంటర్వ్యూలో చూస్తే అది కనిపిస్తుంది. అలా వీళ్ళు న్యూజిలాండ్ వెళ్ళారు. న్యూజిలాండ్ అది నథింగ్ రాంగ్ కదా సార్, తప్పేం లేదు దానిలో. కాకపోతే టెరైన్ తాలూకా ఇంపాక్ట్ ఒకటి కనిపిస్తోంది పాటల్లో అక్కడ. అవును అవును కనిపిస్తోంది. ఇది మన ప్రాంతం కాదేమో అనే. ఇప్పుడు కోల్హాపూర్లో తీయటం వేరు, అక్కడ తీయటం వేరు. దాని తాలూకా ప్రభావం కనిపిస్తోంది. అంటే అక్కడ చెట్లు, ఆకుల రంగులు అవన్నీ చాలా డిఫరెంట్. అవును, మీరు చెప్పిన తేడాగా కనిపిస్తోంది. ఇది మన నల్లమల అడవిలాగా లేదే, అది నల్లమల్లో జరిగినటువంటి కథ. అవును అంతే కదా సార్, శ్రీకాళహస్తి. ఇది నల్లమల లాగా కనిపించడం లేదే ఈ అడవి అని జనాలు అనుకుంటున్నారు. అంటే సార్ చాలా ప్యాడింగ్ ఆర్టిస్ట్స్, అంటే మొత్తం అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నందుకు ఎంతమందిని పెట్టుకున్నారు. పాన్ ఇండియా కోసం అన్ని మార్కెట్లని అడ్రస్ చేయడం కోసం అన్ని మార్కెట్ల నుంచి వాళ్ళ ఆర్టిస్టులను తీసుకున్నారు. అవును, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, ఇటు మన మల్లువుడ్ నుంచి మోహన్ లాల్ ఒకటేంటి, ప్రభాస్ కూడా ఉన్నాడు కదా. ప్రభాస్ అదే మెయిన్. ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ను కూడా ఈ సినిమాకి ఉపయోగపడుద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారు. అందులో రుద్ర అనేటువంటి క్యారెక్టర్లో కనిపిస్తాడని చెప్తున్నారు. ఈ రుద్ర అనేటువంటి క్యారెక్టర్ అంతకు ముందు వచ్చినటువంటి 2 సినిమాల్లోనూ లేదు. అంటే వీళ్ళు డిజైన్ చేసినటువంటి క్యారెక్టర్ ఇది. మీరు చెప్పినట్టు మంచు విష్ణు కథలో భాగం. అంటే ఒక నాస్తికుడు ఆస్తికుడిగా మారటం అనే ప్రయాణాన్ని మేము చూపిస్తున్నాం అని చెప్తున్నారు. దానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఈ ప్రయాణంలో అతన్ని మోటివేట్ చేసేటువంటి క్యారెక్టర్లు కొన్ని ఉంటాయి. అందులో కీలకమైనటువంటి పాత్ర ఈ రుద్ర. ఆ కీలకమైనటువంటి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు కాబట్టి దీని ఇంపాక్ట్ డెఫినెట్గా స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు అని చెప్తున్నారు. ఓకే అండి, ఇదేదో ఆది శంకరాచార్య, తర్వాత మంజునాథ, ఇవన్నీ కూడా అదే లైన్తో ఇంచుమించు. మంజునాథ లైన్ ఇదే. అదే అంటున్నాను, అదొక దొంగ, అతను దొంగ ఎలా అయ్యాడు, అలాంటి ఒక నెరేటివ్లో వెడుతున్నారు. అలాగే ఆ శివలింగం చూపించారు వాళ్ళు పాటలో. ఆ ఆకృతి మీద ఒక చర్చ జరుగుతుంది. అవును, అలాంటి ఆకృతి వీళ్ళు ఎక్కడి నుంచి డిరైవ్ చేశారు. ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో నడిచినటువంటి డిజైన్ కాదు అది. అవును, దీనికి భిన్నంగా ఉంది. నిజానికి దానికి ఏదైనా ఒక పౌరాణిక నేపథ్యం ఉన్నప్పటికీ జనాలు ఇమ్మీడియట్గా దానికి కనెక్ట్ అవుతారా అనేది ఒక అనుమానం. అవునండి. సో ఆ అనుమానం ఆల్రెడీ చర్చ జరుగుతోంది. అవును, అండ్ ఎక్కడి నుంచి డిరైవ్ చేశారు ఈ స్వరూపాన్ని మీరు అని అడుగుతున్నారు జనాలు. అటు మంచు విష్ణు ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా చాలా ట్రోల్స్ చేస్తూ ఉంటారు జనరల్గా. ఇప్పుడు ఆ పద్ధతిలోనే కన్నప్ప కూడా బాగా ట్రోల్స్ గురవుతోంది. అంటే ట్రోల్ గురవటం అంటే ఇలాంటివే. శివలింగానికి సంబంధించి మాత్రమే కాదు, వాళ్ళ గెటప్లకు సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. నిజానికి ఆ రోజున కూడా కన్నప్ప సినిమా మీద కూడా ఇలాంటివి జరిగినాయి అప్పట్లో ఏంటి, ఇప్పుడు కూడా ఆ సినిమా మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి. అంటే అందులో కిరాతార్జునీయంలో అర్జునుడు ఆయన వైష్ణవ తిరునామం తీర్చి ఉంటాడు. తీర్చి శివలింగం ముందు కూర్చుని ఆయన తపస్సు చేస్తున్నటువంటి షాట్ ఉంటుంది. ఆయన శివుడి కోసం తపస్సు చేస్తూ ఈ నామం ఏమిటి అంతే కదా మరి అనేది చర్చ. అయితే అర్జునుడు శ్రీకృష్ణుడి బావమరిది. ఓకే, అందుకని అలా ఉంది అనేది ఒక అంటే వివరణ. ఇలాంటి చర్చలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు మరింత విస్తృతంగా జరుగుతున్నాయి. మొత్తానికంటే ఆ భక్త కన్నప్పని ఏమైనా గుర్తు చేస్తాడంటారా విష్ణు ఇప్పుడు ఈ కన్నప్పతోటి? అంటే ఏదైనా సిమిలారిటీ ఎక్కడైనా మనకి ఇప్పటి వరకు చరిత్రలో చూస్తే
కంపారిజన్ వచ్చిన ప్రతి సందర్భంలోనూ పాత సినిమాకే ఓటేస్తూ వచ్చారు తెలుగు ప్రేక్షకులు. అవును. అందుకని కంపారిజన్ వచ్చేలాగా ఒక సినిమా టేకప్ చేయటం అనేది కరెక్ట్ కాదు అనేది ఒక అభిప్రాయం. అవును. మనకి దేవదాసు అనే సినిమా చూసాం, కృష్ణ గారు చేశారు. ఏఎన్ఆర్ తర్వాత ఆయన కూడా చేశారు. కృష్ణ గారు చేసిన తర్వాత అది రిలీజ్ అయింది. అంటే నవయుగ వాళ్ళు ఈ కొత్త దేవదాసుని రిలీజ్ చేశారు, కృష్ణ గారి దేవదాసుని రిలీజ్ చేసినప్పుడు కృష్ణప్రసాద్, వీరమాచినేని కృష్ణప్రసాద్ గారు ఆ సినిమాని రిలీజ్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారు కొని ప్రింట్లు వేయించి ఆయన చేతిలో పెట్టాడు, ఆయన రిలీజ్ చేశాడు. ఈ రెండిటి మధ్య కంపారిజన్ వచ్చి ఆ సినిమా పెద్ద విజయం సాధించి ఈ సినిమా ఫ్లాప్ అయింది, కృష్ణ గారి దేవదాసు. ఇది ఒకటి. అలాగే చాగయ్య, బాపు గారు చాగయ్య సినిమా చేశారు. అవును, సోమయాజులు గారిది ఒకటి. సోమయాజులు గారితో నవతా ఆర్ట్స్, నవతా కృష్ణరాజు గారు పట్టుబట్టి చేయించాడు ఆ సినిమా. అవును. చేయించిన తర్వాత అది రిలీజ్ అయిన సందర్భంలోనే నాగయ్య గారి చాగయ్య కూడా రిలీజ్ చేశారు. కంపారిజన్ వచ్చి అది ఆడింది, ఇది ఫ్లాప్ అయింది. సో ఇదొక చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో ఈ కన్నప్ప పరిస్థితి ఏంటి అని అంటే మనకి రీమేక్ సినిమాలు చేస్తేనే కంపారిజన్ వచ్చేస్తుంది ఇప్పుడు, గతంలో లేదు. గతంలో కంటెంట్ అవైలబిలిటీ ఉండేది కాదు. ఉండకపోవడం వలన ఏం జరిగేదంటే వాళ్ళు సినిమా వేశారు కాబట్టి, ఇప్పుడు నవయుగ వాళ్ళు అక్కినేని నాగేశ్వరరావు మీద ఎందుకు గొడవ పడ్డారు ఆ రోజున, మీరు గనక ఆ సినిమా కొత్త ప్రింట్లు వేసి రిలీజ్ చేయకపోతే ఈ సినిమా ఆడుండేది, మీరు వేయటం వలన కంపారిజన్ వచ్చింది అనేది కాట్రగడ్డ శ్రీనివాసరావు గారి గొడవ. ఓకే అండి. ఇప్పుడు పరిస్థితి ఏంటి, మీరు అసలు అది ఆ కంటెంట్ ఎక్కడుందో వెతుక్కుని చూస్తున్నారు జనాలు. ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద అవైలబుల్గా ఉంటుంది కంటెంట్, ఉంటుంది 100%. మీరు ఫలానా సినిమాని రీమేక్ చేస్తున్నారని తెలియగానే అది ఏ లాంగ్వేజ్లో ఉన్నా దాన్ని లాక్కొచ్చి చూస్తున్నారు, అందరూ చూపిస్తున్నారు. చూసి మీ ఫస్ట్ లుక్ దగ్గర నుంచి రివ్యూ పెడుతున్నారు, రివ్యూ అనే పేరుతో పెట్టేస్తున్నారు. అవును, అది జరుగుతుంది. ఇప్పుడు మీరు కన్నప్ప అనగానే మొత్తం ప్రపంచం కన్నప్ప కథతో వచ్చినటువంటి అన్ని సినిమాలు చూసేశారు క్షుణ్ణంగా. ఏది, రాజ్ కుమార్ గారి సినిమా, బాపు గారి కన్నప్ప, ఇవన్నీ చూసేశారు. చూసి రెడీగా ఉన్నారు మీ సినిమా చూడటానికి, మీ సినిమాకి రేవు పెట్టడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. సో ఏప్రిల్లో రిలీజ్ అండి, చూడాలి అయితే ఎలా ఉంటుంది. కాబట్టి ఎంత కాన్షియస్గా ఉండాలి అనేది కూడా చాలా కీలకం. చిరంజీవి గారు బహిరంగ వేదిక మీద రీమేకుల కాలం కాదు ఇది అని చెప్పి ప్రకటించాడు ఆయన. కానీ ఆయన అనేక వైఫల్యాల తర్వాత అదే అంటున్నాను నేను, అనేక వైఫల్యాల తర్వాత ఆ మాట అన్నాడు ఆయన. అవును. కాబట్టి ఇప్పుడు కన్నప్ప పరిస్థితి కూడా అదే. అంతే. ఓకే. వాటిని మించి ఏముంది దీనిలో అనేది చూస్తారు. అంటే విజువల్ వండర్ కానీ కంటెంట్ వైపు కంటెంట్ వైపు మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నామని చెప్తున్నారు. ఏ మేరకు స్ట్రాంగ్గా ఉన్నారు అనేది చూడాలి. రిలీజ్ అయితే తప్ప తెలియదు. ఒకే కథతో చేసిన సినిమాలు కూడా ఆడిన సందర్భాలు ఉన్నాయి. అవునండి. అంటే పోటాపోటీగా వచ్చి ఒకే తరహా కథతో పోటాపోటీగా వచ్చి కంటెంట్ బాగుంటే అటువైపు వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కురుక్షేత్రము, దానవీర సూరకర్ణ దాదాపు ఒకటే కథ. అవును, అంతే కదండి. ఆ ఒకటే కథ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినాయి, అది హిట్ అయింది, ఇది ఆడలేదు. సోగా ఆడింది కురుక్షేత్రం. ఇది చాలా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు, దీనిలో 3వ వంతు డబ్బులతో తీసిన సినిమా, అది పెద్ద హిట్ అయింది. ఈ రోజుకి ఆ సినిమా తప్పని వాదించే వాళ్ళు ఉన్నారు, అనంత శ్రీరామ్తో సహా. ఏ సార్, చూద్దాం సార్. రిలీజ్ ఏప్రిల్లో అంటున్నారు, ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన టైంకి తీసుకొస్తామంటున్నారు. ఎలా ఉంటుందో రిలీజ్ అయ్యాక చూద్దాం. థ్యాంక్ యూ సార్.